యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంచలు. అందరూ కూడా భగవంతుని లోపలే ఉన్నాము అని జీవించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దైవము, ఈ సృష్టి అంతా దైవమే ఉంది కనుక ఈ సృష్టిలంతా ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దైవం సంబంధించింది. దైవానికి సంబంధించినటువంటి సకల గ్రహాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ భూమి మీద ఉండే సకల జీవరాశులు కూడా దైవానుగ్రహం వల్లే బ్రతుకుతూ ఉంది అని సత్యనిష్ఠుడు అంటుంటే అక్కడ ఒక వ్యక్తి లేచాడు. గురువుగారు, మీరు భగవంతుడు అని అంటున్నారు, భగవంతుడు ఊహాతీతుడని కూడా అంటున్నారు, భగవంతుడిని మనం చూడలేము అంటున్నారు. మరి ఇప్పుడు ఆలయాల్లో పూజలు ఇలా అనేక వాళ్ళు అనేక విధాలుగా ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు. అంటే దేవుడు ఉన్నాడని నమ్మా, లేకపోతే వాళ్ళు మనకు మంచి జరగాలనుకుంటున్నారా, దేనికోసం ఇలా ప్రార్థనలు చేస్తుంటారు అని అడిగాడు. అయినా నీవు అడిగిన ప్రశ్న చాలా సున్నితమైంది, సెన్సిటివ్. అంటే ఇట్ ఈస్ ఎ సెన్సిటివ్ మ్యాటర్. దీని గురించి చెప్పుకోవాలంటే యోగ జ్ఞానం ఏం చెప్తుంది అనేది ముందు చూసుకోవాలి. యోగా అనగానే ఇది ఒక మతానికి చెందింది కాదు, ఒక కులానికి చెందింది కాదు, ఒక జాతికి చెందింది కాదు. జ్ఞానము అనేది సర్వమానవులకు సమానమైనదే అనేది అందరికి చెప్తున్నాం. మొదటి నుంచి కూడా మనం ఇదే చెప్పుకుంటున్నాం కదా, శిష్యులందరికీ కూడా ఇదే చెప్తున్నాం. జ్ఞానము అనేది సర్వజ్ఞులకు, సర్వజనులకు, సర్వజీవకోటి సృష్టిలో ఉన్నటువంటి మానవులకు, మానవులందరూ ఒక్కటే, మానవులందరిలోనూ జ్ఞానం ఉంది అని స్వామి వివేకానంద చెప్తారు. అందరిలో అనంతమైన జ్ఞానం ఉంది. ఎలా ఉంది? సృష్టిని సృష్టించిన వాడు, ఈ సృష్టిని నియంత్రిస్తున్నటువంటి వాడు, ఈ సృష్టిలో మనం అందరం జీవించి తగినంత ఆహారం తీసుకొని ఆయుష్ ఉన్నంతకాలం బ్రతుకుతూ ఉన్నంతకాలం మనకు సేవలు చేస్తున్నవాడు నిజంగా భగవంతుడు. భగవంతుడు మనకు సేవ చేస్తున్నాడు. అంతేకాని మనం అజ్ఞానంతో భగవంతుడిని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నేను ఈ కానుకలు ఇస్తున్నాను, ఆ కానుకలు ఇస్తున్నాను, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని అనేక మంది చెప్పుకుంటాం. భగవంతుడికి ఇవ్వాల్సింది కానుకలు కాదు, ఆయనకి అనేక విధాలైనటువంటి సంపదలు కాదు. ఎందుకు? సర్వాంతర్యామి తానే అయినప్పుడు ఆయనకి మనం ఇచ్చేదేమో, ఆయనే మనకు పంచభూతాలనిచ్చి జీవింపజేస్తున్నాడు. ఈ పంచభూతాల జ్ఞానం అనేదని ఒకసారి వెళ్తే, ఈ భూమి మీద ఒకటే కదా, ఈ భూమి ఒకటి మీదనే జీవరాశి ఉందని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. శాస్త్రజ్ఞుడు అదే అంటున్నారు. యోగ శాస్త్రానుసారం అనేక ఉండవచ్చు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ పీల్చుతున్నది ఒకే గాలే కదా, ఒకే విధమైనటువంటి గాలినే తీసుకుంటున్నారు. ఇక్కడ ఉరివే ఉరుపులు, మెరుపులు, వానలు, ఇవన్నీ పిడుగులు, తుఫాన్లు ఇక్కడ మాత్రమే పడుతుందా? అన్ని భూమి అంతటా సమానంగా పడుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల వాతావరణం బట్టి తుఫాన్లని, లేదంటే ఇంకేదో అని ప్రళయాలని, భూకంపాలని వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ ప్రకంపనలు, ఈ యొక్క తుఫానులు, సముద్రాల ఘోష అనేకవన్నీ కూడా అందరూ అనుభవిస్తున్నదే కదా. ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరికి ఏమన్నా తడిగా, ఒకరు మాత్రం ఏమి కాకుండా ఇంకొకరికి ఇంకొక రంగా అయిపోతూ ఉంటుందా? లేదు కదా. కనుక పంచభూతాల దృష్టిలో పెట్టుకుంటే మనం ఈ పంచమాతృకల వలన మనం జీవిస్తున్నాము. ప్రతి మానవుడు అదే గాలి తీసుకుంటున్నాడు, ఇదే భూమి మీద ఉన్నాడు, అదే నీళ్లు తాగుతున్నారు, ఇదే వెలుగు చూస్తున్నాము. అందరూ సూర్యుని చూస్తున్నారు, రాత్రిపూట చంద్రుని చూస్తున్నాం. అందరు చూసేది ఒకటే విధంగా ఈ ప్రపంచం ఉంటే మరి ఇంతమందిలో వేరు వేరు భావాలు ఎందుకు ఉంటాయి అనుకుంటే, దీనికి కేవలం ఏం చెప్పాలంటే, కొందరు స్వార్థపరులు, అంటే తమ స్వార్థం కోసం మానవులలో విభేదాలు తెప్పించి, మానవులలో విభేదాలు సృష్టించి, ఈ విభేదాల వలన తామేదో లాభం పొందాలనుకునేసి అనేక మంది ప్రయత్నిస్తుంటారు. దీనివలన నష్టపోయేది ఎవరు అంటే సామాన్యులు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజమా లేదా మనం చెప్పుకునేది నిజమా, ఇక్కడ ఎవరు చెప్తున్నది వాస్తవము, అంతా గందరగోళం గజిబిజిగా మనస్సు మారిపోతుంది.
పరిపాలకులు ఒక రకంగా చెప్తారు, ఆ పరిపాలకుల్లో ఉండేవాళ్ళే ఒకరికొకరు వ్యతిరేక ధోరణిలో చెప్పే పరిస్థితులు కూడా కనబడతాయి. ఒకరు అవునండి, ఇంకొకరు కాదు రేపు. రాజు ఉన్నాడు, రాజుకు మంత్రి ఉంటాడు, సామంతులు ఉంటారు, అనేక మంది ఉంటారు. ఆ చక్రవర్తి అనేవాడు ఓ శాసనం చేస్తాడు. ఆ శాసనం ఆయన ఎందుకు చేశాడు? ఆయన మానసిక పరిస్థితి బట్టి చేస్తాడు. నిండు ఆరోగ్యంగా ఉండేవాడు, నిండు మనస్సు ఉండేవాడు, పవిత్రమైనటువంటి ఆశయాల లోపల కట్టుబడినవాడు, ధర్మం తెలిసినవాడు, సత్యాన్ని అనుసరించేవాడు. ఇటువంటి వాడు రాజు అయితే ఏం జరుగుతుందంటే ప్రజలందరూ కూడా సుఖపడతారు. ఎందుకు? ధర్మాన్ని తప్పడు. ధర్మం తప్పడం అంటే ఏమి? ఒకరిని ఒక రకంగా ఇంకొక రకంగా చూడరు. అటువంటి ధర్మపరులకు జాతి మత కుల భేదాలు ఉండవు. అలా పరిపాలించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక మనం ఈ యొక్క మానసిక సమస్యలు అని ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్కడో మొదట ప్రారంభమైంది. దాని నుంచి ఈ యొక్క సామాన్యులు ఏం చేసుకుంటున్నారు? వారి మాటలు వినాలన్నా, ఇక్కడ ఉండాలన్నా, మనం బతికేది సమాజంలో బతుకుతున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి కలిసిపోతుంటారు, అందరూ కలిసిమెలిసి జీవిస్తుంటారు. అనేక కులాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, మతాలు కూడా అనేకం ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మానవునిగా చూడడం నేర్చుకోవాలి, మానవత్వంతో జీవించాలి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.